హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈరోజు ఈ వీడియోలో మీకు పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్లో ఎక్సర్సైజ్ 6లో రిమైనింగ్ సమ్స్ ఉన్నాయండి థర్డ్ రోమలో. సో ఆ సమ్స్ అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మీరు ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 digit నెంబర్స్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5 which are divisible by 6 when repetition is allowed. అయితే ఇక 0 నుంచి 5 వరకు డిజిట్స్ ఇచ్చి, సో ఈ డిజిట్స్ని యూజ్ చేసుకొని 6తో డివిజిబుల్ అయిన 4 digit నెంబర్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. ఎప్పుడు? వెన్ రిపిటేషన్ ఈస్ అలౌడ్. రిపిటేషన్ అనేది అలౌ అయినప్పుడు అని చెప్పి అడుగుతున్నాండి. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ 4 digit నెంబర్స్ అన్నాడు కాబట్టి మనం 4 బాక్సెస్ తీసుకోవాలి. 4 digit నెంబర్స్ కోసం 4 బాక్సెస్ తీసుకోవాలి. ఈ 4 బాక్సెస్లో ఫస్ట్ ప్లేస్లో ఏం చేస్తాం అంటే ఈ డిజిట్స్ అనేది ఫిల్ చేస్తాము. సో ఎన్ని డిజిట్స్ మనం ఫిల్ చేయొచ్చు? ఓన్లీ 5 digits. ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో 0 తీసుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో 0 తీసుకుంటే ఈ 4 digit నెంబర్ కాస్త మనకి 3 digit నెంబర్గా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ ఫస్ట్ ప్లేస్లో 0 తప్ప ఈ రిమైనింగ్ 5 digits మనం 5 వేస్గా ఫిల్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఇదే రాస్తాము. సొల్యూషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే గివెన్ డిజిట్స్ రాసేసుకోవాలి. గివెన్ డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5. తర్వాత ఏం చేస్తామండి, ఫస్ట్ బాక్స్లో మనం ఏదైతే 5 digits ఫిల్ చేసామో అది రాసేసుకుంటాం. స్టెప్ ద నెంబర్ ఆఫ్ వేస్ 5 digits can fill in first place in 5 ways. ఎన్ని వేస్గా అరేంజ్ చేసామండి? 5 digits మనం ఫస్ట్ ప్లేస్లో 5 వేస్గా అరేంజ్ చేసాము. సో రిమైనింగ్ ప్లేస్లో కూడా మనం 6 digitsని ఇక్కడ అరేంజ్ చేయొచ్చు. 6 digitsని సెకండ్ ప్లేస్లో ఎన్ని వేస్గా అరేంజ్ చేయొచ్చు అండి? 6 వేస్గా అరేంజ్ చేయొచ్చు. మరి థర్డ్ ప్లేస్లో కూడా 6 వేస్గా అరేంజ్ చేయొచ్చు. ఎప్పుడైనా డివిజిబుల్ బై 6 అడిగి లేదా డివిజిబుల్ బై 3 అడిగినప్పుడు రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 బాక్సెస్ మనం ఏం చేస్తుంది ఫిల్ చేసేసుకుంటాము. ఈ 3 బాక్సెస్ ఫిల్ చేసిన తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక లాస్ట్ బాక్స్ ఏదైతే లాస్ట్ యూనిట్ ప్లేస్ ఉందో అది తప్ప రిమైనింగ్ అన్ని ప్లేసెస్ని ఇచ్చిన డిజిట్స్తో మనం ఫిల్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ ప్లేస్లో 5 వేస్గా అరేంజ్ చేసాం. సెకండ్ 6 digits రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అన్నారు కాబట్టి ఇక్కడ 6 digits ఫిల్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనం 6 digitsని ఫిల్ చేసుకోవచ్చు. సో అదే రాస్తాం. సిన్స్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్, సో రిమైనింగ్ 6 digits can fill in two places ఈక్వల్స్ టు 6 square వేస్ అండి. ఇది ఒక 6 వేస్, ఇది ఒక 6 వేస్. సో ఎన్ని వేస్గా అరేంజ్ చేసి మనం 6 square వేస్గా అరేంజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి రండి. సో ఇక్కడ లాస్ట్ ప్లేస్లో మనం ఈవెన్ నెంబర్ అంటే 6 డివిజిబుల్ బై 6 అన్నాడు కాబట్టి సో డివిజిబుల్ బై 6 అంటే ఏంటండి 2తోనే అవ్వాలి, అలాగే 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. సో 2తో అవ్వాలంటే డెఫినెట్గా లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి మనకి ఈవెన్ నెంబర్ అనేది అవ్వాలి. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి? 0 to 4. సో 0 to 4 అనేది మనకి ఈవెన్ నెంబర్స్. అయితే 0 ఫిల్ చేయొచ్చు, లేదా 2 ఫిల్ చేయొచ్చు, లేదా 4 ఫిల్ చేయొచ్చు. సో 0 to 4 3 నెంబర్స్ ఉన్నాయి, 3 digits ఉన్నాయి కాబట్టి మనం 3 వేస్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ 3 నెంబర్స్ కూడా ఒకేసారి మనకి ఇక్కడ అప్లై అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చూడండి 5, 6, 5 వేస్గా 6 వేస్గా అరేంజ్ చేసాం. ఏ ఒక 3 digits తీసుకుందాం. సమ్ ఏదో 1, 2, 3 ఈ 3 నెంబర్స్ ఇలా తీసుకున్నాను. అంటే ఇది 1, ఇది 2, ఇది 3. ఈ ప్లేస్లో 3 తీసుకున్నాను. ఇప్పుడు ఈ నెంబర్ మనకి 6తో డివిజిబుల్ అవ్వాలి. 6తో డివిజిబుల్ అవ్వాలంటే 2తో డివిజిబుల్ అవ్వాలి, అలాగే 3తో డివిజిబుల్ అవ్వాలి. సో 2తో ఈవెన్ నెంబర్ తీసుకుంటాం కాబట్టి డెఫినెట్గా డివిజిబుల్ అవుతుంది. కానీ 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఏ నెంబర్ తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చూడండి 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఇది డివిజిబిలిటీ రూల్ బై 3. సో సమ్ ఆఫ్ డిజిట్స్ 1 + 2 + 3
ఏమవుతుంది 6 అనేది మనకి 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఈ 1 2 3ని మనం యాడ్ చేసిన 3తో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి వచ్చే వాల్యూ ఏమవ్వాలి, 3తో డివిజిబుల్ అయిన నెంబర్ తీసుకోవాలి. 3తో డివిజిబుల్ అయిన నెంబర్ ఇందులో ఏంటి, ఓన్లీ 0. అంటే 0ని మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేయాలి. 2 తీసుకోకూడదు, 4 తీసుకోకూడదు. అంటే ఏమవుతుందండి, ఒక 3 డిజిట్స్ తీసుకున్నప్పుడు మనకి ఓన్లీ ఒకే ఒక నెంబర్ని, ఒకే ఒక డిజిట్ని మాత్రం మనం ఇక్కడ ఫిల్ చేయగలుగుతున్నాము. అయితే 0 ఫిల్ చేయొచ్చు, లేదా 2 లేదా 4, మీకు నచ్చిన 3 డిజిట్ నెంబర్స్ ఏవైనా 3 డిజిట్స్ తీసుకోండి. 3 డిజిట్స్ తీసుకున్న తర్వాత డెఫినెట్గా ఇందులో ఏదో ఒక వాల్యూ మాత్రమే సాటిస్ఫై చేస్తుంది, కానీ ఏ 2 వాల్యూస్ లేదా ఏ 3 వాల్యూస్ అనేవి సాటిస్ఫై చేయవు. కాబట్టి ఈ లాస్ట్ యూనిట్ ప్లేస్లో మనం ఏదో 0 ఆర్ 2 ఆర్ 4 మాత్రమే మనం ఫిల్ చేయగలం. కాబట్టి ఓన్లీ వన్ వే అని చెప్తాము. సో ఇన్ unit place can fill with digits either 0 or 2 or 4 in one way. ఎన్ని వేస్గా మనం ఫిల్ చేయొచ్చండి యూనిట్ ప్లేస్లో, ఓన్లీ వన్ వే. ఇది 0 ఆర్ 2 ఆర్ 4 మాత్రం ఫిల్ చేయొచ్చు. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ ఇవన్నీ మల్టిప్లై చేసేస్తాం. ఫస్ట్ ఏంటి 5 వేస్, 5 తర్వాత 6² తర్వాత 1. సో 5 into 6² అంటే 36, 5 36 180. సో టోటల్ ఎన్ని వేస్గా మనం ఎన్ని 4 digit ఈవెన్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 6 వస్తాయంటే 180 నెంబర్స్. నెక్స్ట్ 5th వన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ అసోసియేషన్స్ ఇన్ హౌ మెనీ ఆఫ్ దెమ్. సో ఈ అసోసియేషన్స్ అనే ఒక వర్డ్ ఇచ్చి దీన్ని ఎన్ని వేస్గా అరేంజ్ చేయగలమని అడుగుతున్నాడు అండి. ఆ తర్వాత ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. 3 A's కమ్ టుగెదర్, అలాగే 2 A's డు నాట్ కమ్ టుగెదర్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఈ అసోసియేషన్ అనే వర్డ్ని మనం అరేంజ్ చేద్దాం ఎన్ని వేస్గా అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వర్డ్ రాసేసుకోండి. గివెన్ వర్డ్ అసోసియేషన్స్. సో ఇందులో ఏమైనా రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయో దాని ముందు ఒకసారి ఎన్ వాల్యూ ఎన్ని ఉన్నాయో చూసేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఎన్ అంటే ఎన్ని లెటర్స్ ఇచ్చాడు, టోటల్గా 12 లెటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏ ఎన్ని టైమ్స్ వచ్చిందో ఒకసారి చూసేసుకోండి. ఏ అనేది రిపీట్ అవుతుంది, 2 times రిపీట్ అవుతుందండి. అలాగే ఎస్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది మనకి 1 2 3 times రిపీట్ అవుతుంది. అలాగే ఐ 2 times రిపీట్ అవుతుంది. ఇంకా ఓ అనేది 2 times రిపీట్ అవుతుంది. ఇంకెంత మించి ఇంకే లెటర్ కూడా ఇక్కడ రిపీట్ అవ్వట్లేదు. సో ఇవి రిపీట్ అయిన లెటర్స్. అలాగే టోటల్ లెటర్స్ వచ్చేసరికి 12. సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ అసోసియేషన్ అనే వర్డ్ అనేది. సో అసోసియేషన్ అనే వర్డ్ అనేది ఎన్ని వేస్గా మనం అరేంజ్ చేయగలమని అడుగుతున్నాడు. సో అదే రాసేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ the letters of the word associations. సో ఎన్ని వేస్కి అరేంజ్ చేయొచ్చు మనం. సో n అంటే 12 కంటే 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, సో ఏవైతే రిపీట్ అవుతున్నాయో డినామినేటర్లో రాయాలి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాము. బై 2 ఫ్యాక్టోరియల్ అలాగే ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఇది టోటల్ అరేంజ్మెంట్స్ అండి. ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్, 3 A's కమ్ టుగెదర్. 3 A's అనేవి పక్క పక్కనే రావాలి. మీకు ఆల్రెడీ చెప్పాను పక్క పక్కనే రావాలంటే వాటిని మనం అన్ యూనిట్గా తీసుకోవాలి. సో లెట్ 3 A's బి 1 యూనిట్. 3 S's ఏం చేస్తున్నాం మనం 1 యూనిట్గా తీసుకుంటున్నాము. ఇప్పుడు టోటల్ యూనిట్స్ ఏమవుతాయి, 3S అనేది 1 యూనిట్ అయితే రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయండి 12లో 3 తీసేయండి. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి మనకి 9. ఈ 9 లెటర్స్ కూడా 9 డిఫరెంట్ యూనిట్స్గా మనం కన్సిడర్ చేయాలి. సో అవి ఒక 9 డిఫరెంట్ యూనిట్స్, ఇది ఒక 1 యూనిట్. టోటల్గా ఎన్ని యూనిట్స్ అవుతాయి మనకి 10 యూనిట్స్ అవుతాయి. సో టోటల్ యూనిట్స్ ఏమవుతాయి 1 + 9 నథింగ్ బట్ 10 యూనిట్స్ అవుతాయి. అయితే ఈ 10 యూనిట్స్ ఎన్ని వేస్గా అరేంజ్ చేయొచ్చు మనం. 10 యూనిట్స్ కెన్ బి అరేంజ్
10 యూనిట్స్ కెన్ బి అరేంజ్డ్ ఎన్ని వేస్కి అరేంజ్ చేయొచ్చండి 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఈ 10 యూనిట్స్లో 3s తప్ప రిమైనింగ్ 9 లెటర్స్లో మనకి రిపీటెడ్ లెటర్స్ కూడా ఉన్నాయి. ఏంటి రిపీటెడ్ లెటర్స్ A1 I1 O1. సో ఇక్కడ 2 టైమ్స్ ఇక్కడ 2 టైమ్స్ ఇక్కడ 2 టైమ్స్ కాబట్టి డినామినేటర్లో మనం రాసుకోవాలి. సో 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇది టోటల్ 10 యూనిట్స్ అరేంజ్మెంట్. కాకపోతే ఇప్పుడు ఏవైతే 3s ఉన్నాయి కమ్ టుగెదర్ అన్నామో 1 యూనిట్ తీసుకున్నాం కదా, ఈ 1 యూనిట్లో 3sని వాటిని ఎన్ని వేస్కి అరేంజ్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో 3s b can be arranged themselves ఎన్ని వేస్కి అరేంజ్ చేయొచ్చు మనం 3sని 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ వేస్కి అరేంజ్ చేయొచ్చు. యాక్చువల్లీ 3 ఫ్యాక్టోరియల్ కానీ 3s అనేవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తాం 3 ఫ్యాక్టోరియల్ డివైడ్ చేస్తామండి. 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది 1. సో ఇప్పుడు టోటల్ వేస్ ఏమవుతాయి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు ఇవన్నిటిని మనం మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఏమవుతుంది మళ్ళీ 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ అలాగే 2 ఫ్యాక్టోరియల్. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి 2a's do not come together. 2a's అనేది పక్క పక్కన రాకూడదు అని అడుగుతున్నాడు. సో 2a అనేది నాట్ కమ్ టుగెదర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం ఆ 2aని లీవ్ చేసేసి రిమైనింగ్ ఏవైతే మనకి 2a లీవ్ చేస్తే రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయండి 10 లెటర్స్ ఉంటాయి. ఈ రిమైనింగ్ 10 లెటర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అరేంజ్ చేసేస్తాము. ఈ 10 లెటర్స్ని ఎన్ని వేస్గా అరేంజ్ చేయొచ్చు. సో మీద లెటర్ 1 అనుకుంటున్నా L1 L2 L3 L4 L5 L6 L7 L8 L9 L10. సో వీటిని ఎన్ని వేస్గా అరేంజ్ చేయొచ్చు అండి 10 లెటర్స్ని 10 ఫ్యాక్టోరియల్ వేస్గా అరేంజ్ చేయొచ్చు. సో రిమైనింగ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఈ 11 ప్లేసెస్లో ఈ 2aని తీసుకొచ్చి మనం అరేంజ్ చేస్తాం. ఇది అరేంజ్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామండి 10 లెటర్స్ని అరేంజ్ చేస్తాము. సో the number of ways 10 letters except 2a's can fill in ఎన్ని వేస్గా అరేంజ్ చేయొచ్చండి మనం 10 ఫ్యాక్టోరియల్. కానీ ఈ 10 లెటర్స్లో కూడా కొన్ని లెటర్స్ అనేవి ఏమవుతున్నాయి రిపీట్ అవుతున్నాయి కాబట్టి వాటిని మనం డినామినేటర్లో రాసుకోవాలి. ఏంటి అవి రిపీట్ అవుతున్న లెటర్స్ ఏంటి ఏల్ తప్ప S 3 టైమ్స్ I 2 టైమ్స్ అలాగే O 2 టైమ్స్ ఉంది కాబట్టి 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ ఏవైతే 11 గ్యాప్స్ ఉన్నాయి ఈ 11 గ్యాప్స్లో ఈ 2a's ని ఎన్ని వేస్గా మనం అరేంజ్ చేయొచ్చు అంటే 11p2 వేస్గా అరేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు అదే అరేంజ్మెంట్ చేస్తాము. సో now we can fill 2a's in remaining 11 gaps in ఎన్ని వేస్గా అరేంజ్ చేయొచ్చు అండి 11 గ్యాప్స్లో 11p2 వేస్గా అరేంజ్ చేయొచ్చు డివైడెడ్ బై 2a's a అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 11 బై 2 ఫ్యాక్టోరియల్ వేస్గా మనం రిమైనింగ్ 11 ప్లేసెస్లో అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఫ్యాక్టోరియల్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 11p2 బై 2 ఫ్యాక్టోరియల్. ఇది ఫైనల్ ఆన్సర్ అండి. ఇది సెకండ్ వన్ ఆన్సర్. సో చూసారు కదండి ఈ 2 సమ్స్ అనేవి రిమైనింగ్ థర్డ్ రోమన్లో ఈ 2 సమ్స్ అనేవి మీకు అర్థమై అనుకుంటున్నాను. సో ఇక్కడతో మనకి 6C ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో మనం 6D ఎక్సర్సైజ్ దాని యొక్క కాన్సెప్ట్ అలాగే సమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.